హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అన్నా ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ ధరనే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చూసినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకునే వారు ఒక 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఫైనాన్స్ అనేది రావండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఉందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్ వెహికల్ నాగాలాండ్ మండి అండి. ప్రజెంట్ ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో అమ్మకానికి ఉందండి. 2.4 G వర్షన్, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2016 8 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 40,000 తిరిగిందండి. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది. నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్, వెనుకల డిక్కీ ఒకటి చేంజ్ అయిందండి. మిగిలినది బాన్లెట్, బాన్లెట్ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు. వెనుకల డిక్కీ ఒకటి చేంజ్ అయింది. గ్లాస్ కూడా జెన్యూన్గా అవుతుందండి. టైర్స్ చూసుకున్నట్లయితే టైర్లు చూసుకుంటే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. యాస్టీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపించడం జరుగుతుందండి. బండి ఇంకా రెడీ చేయలేదు, కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నాను. మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి. ఆగా ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి. మీ బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది. ఇంకా వాషింగ్ చేయలేదండి. వాషింగ్ చేసినామంటే ఇంకా వెహికల్ చాలా నీట్గా అవుతుందండి. రెండు డ్యామేజ్ అవుతలేదు వెహికల్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. అవుతుందండి. బాన్లెట్ కూడా స్పానర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. అలవీల్స్ కూడా నీట్గా అవుతున్నాయండి. అలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. 4 విండోస్ పవర్ విండోస్ వస్తున్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుంది. ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. కంపెనీ ఫ్రంట్ మ్యూజిక్ సిస్టమ్ తీసుకొని వాళ్ళు పైన సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. రీడింగ్ చూసుకుంటే 40,000 అయితే తిరిగింది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ స్టీరింగ్ కింద ఒకటి, మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయి. దీని మీద మనం బకెట్ సీట్ కవర్స్ తెప్పించుకున్నామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుందండి వెహికల్. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఇంజన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా నీట్గా అవుతుంది. ఒకసారి మనం నీట్గా వాషింగ్ చేయించి మళ్ళీ మనం ఇది చేయించుకున్నామంటే వెహికల్ చాలా నీట్గా అయితే ఉంటుందండి. 8 సీటర్ వెహికల్ చూసుకోవచ్చు మీరు. 8 సీటర్ వెహికల్ అండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి. వెనకాల డిక్కీ గ్లాస్ కూడా జెన్యూన్గా ఉందండి. ఓన్లీ డిక్కీ ఒకటి చేంజ్ అయింది. చూసుకోవచ్చు మీరు. బీజీ సిరీస్ డిక్కీ ఒకటి చేంజ్ అయింది. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చు మీరు. బాడీ యొక్క పంచింగ్ కూడా జెన్యూన్గా అవుతుందండి. డిక్కీ ఒకటి చేంజ్ అవ్వడం జరిగింది వెహికల్కి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చు. ఇవన్నీ రబ్బింగ్లో వెళ్ళిపోతాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుంది. సుమో
పక్కన. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 8 సీటర్ క్యాడు, 8 సీటర్ కారు, నాగాల్యాండ్ వెహికల్, 2016 8 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 40,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది. నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది. బంపర్లు డిక్కీ తప్పనిచ్చి మిగిలిన మొత్తం జెన్యున్ అవుతున్నాయండి. గ్లాసులు అయితే ఏం చేంజ్ కాలేదు. బంపర్లు ప్లస్ డిక్కీ అయితే చేంజ్ అయింది. మిగిలిన పార్ట్స్ మొత్తం ఒరిజినల్ అవుతున్నాయి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. యాస్టిస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే చూపిస్తున్నారండి. ఇంకా డ్రై క్లీనింగ్ కానీ రబ్బింగ్ కానీ ఏది కూడా చేయలేదు. వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు ఫైనల్ సిస్టమ్ అనేది వేయడం జరిగిందండి. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 11,20,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 11,20,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.